మన వారసుడు వంశీని కృష్ణవేణి మారుస్తుంది. అందుకే ఈ ఇంటికి పెద్ద కోడల్ని చేశాను. నేను మా ఆయన వంశీతో వచ్చాను. రత్న, వంశీకి ఏదైనా స్నాక్స్ ఇచ్చే వరకు ఊరుకోడు. నేను వెళ్తాను. ఎక్స్క్యూజ్ మీ. శశి, హారతి వెలిగించు. ఓకే. మయూరి, హారతొద్దులే. ఎందుకు దినా? హారతి నవవధూవరులిద్దరికీ ఇవ్వాలి. అలాగే వదినా. కృష్ణవేణి, గడప దగ్గర కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఏ ఆడపిల్లకైనా భర్త ఎలాంటివాడో, అత్తమామలు ఎలాంటివారో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది. అర్థం చేసుకుని అడ్జస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ అత్తింట్లో ఆ ఛాన్స్ కూడా నీకు లేదు కృష్ణవేణి. ఈ ఇంట్లో నిన్ను అర్థం చేసుకునే వాళ్ల కోసం వెతకొద్దు. నిన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కన్నీళ్ళొస్తే కారణాలు వెతక్కు. అది గతాన్ని గుర్తు చేసి నిన్ను బాధ పెడుతుంది. సర్దుకుపోవడంలో సంతోషం ఉంటుందని నాకంటే నీకే బాగా తెలుసు. అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచి 7 జన్మలు తోడుండాలని, ఎప్పటికీ విడిచిపోమని వేద మంత్రాల సాక్షిగా భార్యాభర్తలకి ఈ కొంగుముడు వేస్తారు. ఈ కొంగుముడి సాక్షిగా అడుగుతున్నాను. నా కొడుక్కి 7 జన్మలకి తోడుగా ఉంటావు కదా కృష్ణవేణి? తోడుగా ఉంటాను మేడం. ప్రామిస్? ప్రామిస్. ఎంత దీక్ష పూనినావమ్మా, గుండెలో నిప్పులే నింపినావమ్మా. త్యాగమంటే నీదమ్మా, నరకమే పొంగులోన ముడిచావమ్మా. జాగ్రత్త. కుడికాలు లోపలికి పెట్టి రా కృష్ణవేణి.
రోజులా నీ గది సహజం అమ్మని కనిపించిన చోటే పుట్టిల్లుగా పెరిగిన పూవమ్మ నాన్నని మరిపించిన వాడి ప్రేమల్లో ఎదిగిన నువ్వమ్మ కలలు కన్న సంగమాలపై ఉరకలే కృష్ణవేణి గుండె నుంచి కళ్ళలోకి పొంగుతున్న సాగరాన్ని అడిగి చూడు ఒక్కసారి అత్తారింటికి దారి అత్తారింటికి దారి అత్తారింటికి దారి ఇది నీ రూమ్. కృష్ణవేణి, ఇది నీ రూమ్. బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో. పెళ్లి కూతురుగా వస్తే కుడికాలు పెట్టకముందే గడప దగ్గరే నిలబెట్టి ప్రామిస్ చేయించుకుంది ఏంటి అనుకుంటున్నావా? ఎప్పుడైనా ఏ క్షణమైనా ఈ కష్టాలేంట్రా బాబు అని పారిపోవాలనిపిస్తే నా ఇంటి గడప దాటేటప్పుడు నాకు నువ్విచ్చిన మాట నీకు గుర్తుంటుందని అక్కడే ప్రామిస్ తీసుకున్నాను. అలా అని నీ మీద నమ్మకం లేక కాదు, మాట కోసం నువ్వు ప్రాణాలైనా ఇస్తావన్న నమ్మకంతో. ఈ రోజు నుంచి కృష్ణవేణి బాధ్యత మీదే బావా. ఇది నా మేనకోడలు కాదు బావా, నా కూతురు. బావా, నీ బిడ్డను నా బిడ్డగా చూసుకున్నాను. తండ్రిలా ఆప్యాయతతో పెంచాను. మేనమామలా ప్రేమను పంచాను. నీ కల నా కలగా స్వీకరించాను. కాని మనిద్దరి కలల్ని కళ్ళలు చేసి కృష్ణవేణి వెళ్ళిపోయింది బావా. ఏ చేతుల్లో పెట్టి నువ్వు ఆ రోజు వెళ్ళిపోయావో ఆ చేతులతో కోరు ముద్దలు పెట్టి పెంచాను.
ఈ చేతుల్ని కాదని ఒక తండ్రిగా ఈ పెళ్లి వద్దమ్మా అన్నాను, వినలేదు. నేను మామగా హెచ్చరించినా వెళ్ళలేదు. పిచ్చి పట్టిన దానిలా నేను ఈ పెళ్లి చేసుకుంటాను అని పిచ్చి దానిలా మంకు పట్టింది బావా. నాకేం అర్థం కాలేదు. నిజంగా నేను పిచ్చోడైపోయాను బావా, పిచ్చోడైపోయాను. అయ్యో, ఈ కృష్ణవేణిని ఇంట్లోంచి గెంటేసినా అల్లుడు గారు దీన్ని మర్చిపోలేకపోతున్నారు. దాని మీద బెంగతో పిచ్చోడైపోడు కదా. బాబా, కృష్ణవేణిలో ఆ కోపం, ఆ మాట తీరు, ఆ మొండితనం ఈ 20 ఏళ్లలో నేనెప్పుడు చూడలేదు బాబా, చూడలేదు. ఆ పిచ్చేడుతో ఎలా సంతోషంగా ఉంటాననుకుందో తెలియదు. ఏం ఆశించి వాళ్ళింటికి కోడలుగా వెళ్ళాలనుకుంటుందో తెలియదు. అల్లుడు గారి మనసు ఇంకా విరగలేదు. దాని మీద పైకి కోపంగా ఉన్నా మనసులో ప్రేమ ఇంకా చావలేదు. బావా, రాజకుమారుడు లాంటి భర్తను తీసుకురావాలన్న నీ కలను నేను నెరవేర్చలేకపోయాను. నన్ను క్షమించు బావా, నన్ను అన్నయ్య, నాకేం కాలేదు. వదలండి, వదులు లక్ష్మి, వీరభద్ర వదులు. అన్నయ్య వద్దన్నయ్య, మీరు ఇలా బాధపడుతుంటే మేము చూడలేమన్నయ్య. కాస్త కుదుట పడండి. బిడ్డని కన్నప్పుడు తల్లి ఎంతగా చావు బతుకులతో పోరాటం చేస్తుందో ఆ తల్లి మనసుకు తెలుసు. పెద్దయ్యాక ఆడపిల్ల తండ్రి గుండెల్ని తన్నిపోతే ఆ నరకయాతన ఎలా ఉంటుందో ఆ తండ్రికి మాత్రమే తెలుసురా. అల్లుడు గారు, వయసులో పెద్దదాన్ని, అత్తగా ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి అత్తయ్య. ఈ కాలం ఆడపిల్లలు అమ్మా నాన్నల మీద ఎంత ప్రేమగా అభిమానంగా ఉంటారో వాళ్ళ భవిష్యత్తు దగ్గరకు వచ్చేసరికి అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉంటారు. రెక్కలొచ్చిన పక్షి గూట్లోంచి ఎగిరిపోయినట్టు కృష్ణవేణి తన దారి తను చూసుకుంది. మీరింకా ప్రేమ దోమ అని బాధపడ్డంలో అర్థం లేదు అల్లుడు గారు. నిన్న రాత్రి ఎప్పుడో 2 ముద్దలు తినుంటారు. అన్నీ వదిలిపెట్టి భోంచేయండి అల్లుడు గారు. ఒక్క పూట తినకపోయినంత మాత్రాన చచ్చిపోలే అత్తయ్య. ప్రతి పూట ఇలాగే అనుకుంటే ఖచ్చితంగా చచ్చిపోతాం అల్లుడు గారు. ఏవే అలివేణి, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. సరే, మీ ఇష్టం. నాకు మాత్రం బాగా ఆకలిగా ఉంది, నేను తింటాను.
మీరు కృష్ణవేణి మీద ప్రేమతో పస్తులు ఉంటున్నారు. కానీ అక్కడ అత్తారింట్లో అది బంగారు పళ్ళులో పంచభక్ష పరమాణాలు పెట్టుకుని తింటూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. బామ్మ, నేను ఇక్కడ కూర్చోను, రూమ్ లో తింటాను. ఉహుం. ఈ రోజు నుంచి నువ్వు రోజు డైనింగ్ టేబుల్ దగ్గరికే వచ్చి భోంచేయాలి. నేను రోజు రూమ్ లో కదా తింటున్నాను. అది నిన్నటి వరకు. కానీ ఈ రోజు నుంచి నువ్వు ఇక్కడే అందరితో పాటు తినాలి. అది కూడా కృష్ణవేణి నీకు రోజు వడ్డిస్తుంది. తనెందుకు వడ్డిస్తుంది? రోజు నువ్వు కదా నాకు తినిపించేది. కానీ ఈ రోజు నుంచి నీ భార్య కృష్ణవేణే నీకు తినిపిస్తుంది. అన్నీ వడ్డించాను కృష్ణవేణి. నువ్వు మొదటి ముద్ద వంశీకి తినిపించు. తినిపించు కృష్ణవేణి. రత్న, నీ మొండితనానికి ఇది పరాకాష్ఠ. ఛా! బామ్మ, తన చేత్తో నేను తిన్ను, నువ్వు తినిపిస్తానే తింటాను. వంశీ, నేను చెప్తున్నాను విను. కృష్ణవేణి తినిపిస్తుంది, తినాలి. సరేనా? బామ్మ, అంతా మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. నాకు ఇష్టం వచ్చినట్టు ఉండనివ్వటం లేదు. వంశీ, అల్లరి చేయకు, భోంచేయి.